ఓం నమో నారాయణాయ. మాఘపురాణము 9వ అధ్యాయము గంగాజలం మహిమ. మనము నిన్నటి రోజున వైశ్యునకు వైకుంఠ ప్రాప్తి కలిగిన విషయం గురించి తెలుసుకున్నాము. ఈరోజు గంగాజలం యొక్క మహిమను గురించి తెలుసుకుందాము. ఈ మాఘపురాణం అధ్యాయంలో గంగా నది పవిత్రత, దాని జలాల శక్తి గురించి వివరిస్తుంది. భగవంతుడు నుండి వచ్చిన గంగా నది అన్ని పాపాలను తొలగిస్తుందని, స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఓ కార్తీయ వీర్యార్జున, శివపూజ గురించి, శివ మహాత్మ్యమును గురించి వివరించేదను వినుము. మొదటగా శ్రీరామచంద్రుడు రావణుణ్ణి సంహరించుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి ధ్యానించి వారధి దాటి రావణుణ్ణి సంహరించెను. అటులనే హనుమంతుడు సముద్రంను దాటునప్పుడు శివుణ్ణి ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రాన్ని దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివుని పూజ చేసియే యుద్ధరంగంలో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుణ్ణి ధ్యానించి జయమును చేకూర్చుకునిరి. స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొనిరి కనుక పూజలో శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగా నది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలము విష్ణుపాదముల నుండి పుట్టినదియు శివుని శిరస్సు నుండి ప్రవహించునట్టిదియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగాజలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలము గురించి చెప్పబోవున్నది ఏమనగా, ఏ నీళ్లను గాని గంగా 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 అని 3 పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమైనవగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసంలో అంగస్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుతూ గంగాజల మహాత్మ్యం గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను. కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులు ఉండిరి. 4కి 4 కుమార్తెలు ఉండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్ని రోజులకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్మల్ని వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించెను. అంతా ఆ కన్యలు కోపంతో నీవు పిశాచానివి కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచులగుదురుగాక అని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములలో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకొనుచుండిరి. కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలను కలిగిన పిశాచ రూపములు ఎట్లుపోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వారందరి చేత మాఘమాసంలో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే 5గురికి యథారూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాస మహాత్మ్యమే కారణము. మాఘమాసమునందు చేయు నదీ స్నానము మానవులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానం ఆచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వం నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకి వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూసెను. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలలో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు తన భార్యను వెతుకుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యము చూచి మండిపడుచు తపస్వివై ఉండి కూడా
ఇలా కామతృష్ట కలవాడవైనందున నీకు కోతిముఖము కలుగుగాక అని విశ్వామిత్రుణ్ణి పాషాణమై పడి ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయినది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చకామ వాంఛకు లోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరే లెమ్ము, గంగా నదిలో స్నానము చేసి నీ కమండలంలో గంగాజలము తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపాన్ని పొంది గంధర్వలోకానికి వెళ్ళిపోయెను. పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను. మాఘపురాణం నందలి 9వ అధ్యాయ పారాయణ సమాప్తం. ఓం నమో నారాయణాయ.